నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మహారాష్ట్ర ఎన్నికల మహాయుతి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ విజయం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకోబోయే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. మహారాష్ట్రలో నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు మేడం? దీనిపైన మీరు ఏమంటారు? యాక్చువల్గా అయితే ఏక్నాథ్ షిండే అవ్వాలండి. ఇవాళ మహారాష్ట్ర మహాయుతి గెలుపుకి కారణం ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే, సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల్లో మనం చూసుకుంటే బీజేపీ తరఫున చూసుకుంటే మధ్యప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్న ముఖ్యమంత్రిని మార్చి వేరే వాళ్ళు పెట్టారు. ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే అసలు మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుస్తానని అనుకుంది. ముఖ్యంగా ఈసారి బీజేపీ ఏక్ హైతో సేఫ్ హై అనే ఒక నినాదంతో వచ్చింది. దానికి కారణం ఏంటంటే కలిసి ఉంటేనే మనం సేఫ్గా ఉంటాము. దానికి కారణం ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ కులగణన అనేది తీసుకొచ్చారు. దాంతో వాళ్ళు హిందువుల్ని విభజించి పాలించాలనుకున్నారు. కాంగ్రెస్ ఓపెన్గా రాహుల్ గాంధీ కావచ్చు ఎవరైనా కూడా మేము ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నాను ఓపెన్గానే చెప్తున్నారు. సో హిందువుల్లో ఒక ఐక్యతని బీజేపీ కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు తీసుకురాగలిగారు. ఇవాళ ఆ ఒక నినాదం అనేది మహారాష్ట్రలో చాలా బాగా వెళ్ళింది. అంటే వాళ్ళు భయపడ్డారు ఇంకో బంగ్లాదేశ్ అయిపోతుంది, బంగ్లాదేశ్లో హిందువులు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, హిందువులను ఎలా చంపేస్తున్నారు, అదేవిధంగా మీరు ఐక్యతగా లేకపోతే మీకు సేఫ్ లేదు అనే ఒక నినాదాన్ని బీజేపీ ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏక్నాథ్ షిండే అందుకు చాలా దోహదపడ్డాడు ఆయన. దానివల్ల ఇవాళ ఇంతటి విజయాన్ని, ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకొకటి ఏం జరిగిందంటే బీజేపీకి సాలిడ్ సీట్లు వచ్చాయి. దానివల్ల ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఒక స్థానంలో ఉంది. దానివల్ల ఫడ్నవీస్ బీజేపీ అభ్యర్థి కాబట్టి ఫడ్నవీస్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, ముంబైలో. కాబట్టి ఈసారి ఎన్నికల్లో వాళ్ళ పాత్ర కూడా గణనీయంగా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ బీజేపీ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళు తెలుగు వాళ్ళలో ఐక్యత తీసుకురావటం, వాళ్ళు కూడా బీజేపీ కావచ్చు మహాయుతి కూటమి చేసే వాళ్ళు ఆ సేవలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు, ఓట్లు వేయించి కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ మించి పవన్ కళ్యాణ్ పూణే, షోలాపూర్, తర్వాత దాన్ని ఏమంటారు లాతూర్, 5 ప్రాంతాల్లో ఆయన వెళ్ళి బాగా ప్రచారం చేశాడు. ఆ ప్రచారం కూడా ఫలితాన్ని ఇచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎప్పుడైతే చంద్రబాబు గారి అరెస్టుతో ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళటం, జైల్లో చంద్రబాబు గారితో కలిసి మాట్లాడాక బయటకు వచ్చి మేము కలిసి పనిచేస్తామని చెప్పి జనసేన తెలుగుదేశంతో ఒక కూటమిని ఏర్పరచుకోవటం, ఇక్కడ దాని విజయం, ఘన విజయం సాధించడం, 164 సీట్లు తెచ్చుకుంది. అదేవిధంగా అక్కడ కూడా వీళ్ళు కూటమిలో భాగంగా ప్రచారం చేయటం. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాల్సింది, రామ్మూర్తి నాయుడు గారు పోవడం వల్ల ఆయన వెళ్ళలేకపోయారు. కాకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళారు కూటమి తరఫున. ఆయన ప్రచారం కూడా, ఆ ప్రచారానికి వెళ్ళిన 5 ప్లేసుల్లో కూడా ఘన విజయాన్ని సాధించింది బీజేపీ. కాబట్టి తెలుగు వాళ్ళ సత్తా ఏంటో అక్కడ తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో తెలిసింది అక్కడ. సో ఏ రకంగా చూసుకున్నా మహారాష్ట్ర ఎన్నికలు అనేవి ఈరోజు రాహుల్ గాంధీకి ఒక పెద్ద చెంపపెట్టు. రేపొద్దున మళ్ళా కాంగ్రెస్ ఫ్యూచర్లో అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అవకాశం లేదు అనేది ఇవాళ మహారాష్ట్ర ప్రూవ్ చేసింది. సో ఖచ్చితంగా మోదీ పవర్ పెరిగింది. మోదీ అంటే జమిలీ ఎన్నికలు వస్తాయని అంటున్నారు, అంతవరకు మోదీనే మీకు ప్రధానమంత్రిగా కొనసాగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ ఎన్నికలు ఇక్కడ బీఆర్ఎస్కి కూడా అంటే గతంలో మీరు చూసుకుంటే కనుకైతే కేసీఆర్ 600 కార్లతో మహారాష్ట్ర వెళ్ళటం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చటం, నేను ప్రధానమంత్రిని అవుతాను, కేంద్రంలో చక్రం తిప్పుతాను అని చాలా హడావిడి చేశాడు. ఈసారి వాళ్ళు అసలు మహారాష్ట్రలో వాళ్ళు పోటీ చేసింది లేదు, ఒక్కళ్ళని కూడా నిలబెట్టింది లేదు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి రావట్లే. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అంటే మార్గం సుగమం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ
ఈయన ఎంతకాలం కొనసాగుతాడో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కొనసాగినా ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో అయితే డెఫినెట్గా బీజేపీకి అవకాశం అయితే ప్రజలు ఇస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎవరు జైలుకి వెళ్తారో, ఎవరు ఉంటారో, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి మెడకి పావుల్లో చుట్టుకుంటున్నాయి అవన్నీ. కాబట్టి ఏది ఏమైనా మహారాష్ట్ర ఎన్నికలు అనేవి ఒక కొత్త ఊపిని, కొత్త ఉత్సాహాన్ని బీజేపీలో కల్పించింది. సో ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల ప్రభావం అనేది రేపొద్దున జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.